ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవగురువైన బృహస్పతి డిసెంబర్ 5వ తారీఖున సాయంత్రం 5:20 కర్కాటక రాశి నుంచి మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే మిథున రాశిలోకి గురువు ప్రవేశం అనేది కలుగుతుంది. డిసెంబర్ 5వ తారీఖు నుంచి గురువు పునరుసు నక్షత్రంలో మిథున రాశిలో వక్రస్థితిలో ఉంటాడు. ఈ వక్రస్థితిలో ఉన్న దేవగురువైన బృహస్పతి మార్చి 11వ తారీఖు ఉదయం 6:05 వరకు ఉంటాడు. అంటే రమారమి 95 రోజుల పాటు దేవగురువైన బృహస్పతి మిథున రాశిలో వక్రస్థితిలో పునరుసు నక్షత్రంలో ఉంటాడు. ఈ నక్షత్రంలో ఉండటం వల్ల పునరుసు నక్షత్రానికి అధిపతి కూడా గురువే. ఆ గురువు బుధుడి యొక్క క్షేత్రంలో గురువు యొక్క నక్షత్రంలో మిథున రాశిలో గురువు యొక్క సంచారం అది వక్రస్థితిలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మనం ఒకసారి ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఏ విధమైన ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. గురువు ధనకారకుడు, సంతానకారకుడు, ద్వితీయ భావాధిపతి, అలానే పంచమ భావాధిపతి, లాభ భాగ్యాధిపతులైన గురువు మరి వక్రస్థితిలో ఉండగా ఏ విధంగా ఉండబోతుంది? సహజంగా చాలామంది కూడా వక్రస్థితి అంటే ఏమిటి అని అంటే అంతరిక్షంలో 2 గ్రహాలు ముందుకు వెళుతూ ఉండగా ఒక గ్రహము 80 వేగంతో వెళుతూ ఉండగా స్పీడ్లో వెళ్తుండగా 80 స్పీడ్లో వెళ్తుండగా ఇంకొకటి 80 రెండోది కూడా 80 స్పీడ్లో ఉండగా ఒకటి 60 కిలోమీటర్ల వేగంతో అంటే 60 స్పీడు అనేది వెనక్కి తగ్గుతూ ఉంటుంది. అంటే ఒక గ్రహం అనేది ముందుకు వెళుతూ ఉండగా ఇంకో గ్రహం దాని యొక్క వేగం తగ్గితే ఆ గ్రహం మనకి కిందకున్న వాళ్ళు అంటే భూమి మీద ఉన్న వాళ్ళకి ఆ గ్రహం అనేది వెనక్కి వెళుతుందని అర్థం. వాస్తవంగా అది వెనక్కి వెళుతున్నట్టు అని అర్థం కాదు. నిజం చెప్పాలంటే దాని యొక్క వేగం తగ్గింది అని అర్థం. ఈ వక్రస్థితిలో ఉండటం వల్ల గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అంటే ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఎప్పుడు కూడా గోచారానికిను బర్త్ చార్ట్కి చాలా తేడా ఉంటుంది. మీరు అందరూ కూడా గమనించాలి. గోచారం అనేది 20% సపోర్ట్ ఉంటే బర్త్ చార్ట్ అనేది 80% సపోర్ట్ ఉంటుంది. ఒక చెట్టుకి వేళ్ళు ఎంత ముఖ్యమో అది బర్త్ చార్ట్. మనకి వేళ్ల తర్వాత పైన కొమ్మలు ఉంటాయి, కొమ్మలకు ఆకులు ఉంటాయి. ఆకులు వింటర్ సీజన్లో మనకి రెయిన్ సీజన్లో ఎప్పుడు కూడా ఆకులు వస్తూ ఉంటాయి. అలానే రెయిన్ సీజన్లో వస్తాయి, వింటర్ సీజన్లో అలానే ఉంటాయి. సమ్మర్ సీజన్లో ఆ ఆకులు అనేవి కింద పడిపోతుంటాయి. అది గోచారం అంటారు. గోచారానికి బర్త్ చార్ట్కి చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుందని గమనించాలి. ప్రతి ఒక్కళ్ళు నిజాన్ని తెలుసుకోవాలి. శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాడు. మనం నిజాన్ని తెలుసుకొని ముందుకెళ్తేనే మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ధనుస్సు రాశి వాళ్ళకి రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు 7వ స్థానంలో ఉండి పునరుసు నక్షత్రంలో ఉండటం వల్ల కొన్ని విషయాలను మనం శ్రద్ధగా ఆలోచన చేద్దాం. ఆ విషయాల్లో ముఖ్యంగా ఇక్కడ ధారాపుత్ర విరోధశ్చ అన్నారు. అంటే ధారాపుత్ర విరోధస్య స్వజనే కలహస్తద అన్నారు. అంటే కలహస్తద అన్నారు. అంటే కలహాలు జరగటం ఒకటి, విరోధాలు. అలానే ఇక్కడ ధారాపుత్రులతో విరోధ భావాలు, స్వజనులతోటి బంధుమిత్రులతో స్నేహబంధాలు చెడిపోయే అవకాశాలు, కలహాలు, దొంగతనాలు, అనవసరమైన అపార్థాలు, అనుమానాలు, ఆఫీసర్ల వల్ల భయము, ఆందోళన, ఆకస్మికంగా ధన నష్టము, ఏ పని చేయలేకపోవటం, విరోధ భావాలు బాగా కలగటం, అనవసరమైన విషయాల్లో రాద్ధాంతాలు, భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న విషయాలు చిలికి గాలివాన కావటం, ప్రతి విషయంలో కూడా కొంత ఆందోళన చెందే అవకాశాలు, ప్రతి దానిలో కూడా ముందుకు వెళ్ళలేకపోవటం, అలానే విద్యార్థులు అధిక శ్రద్ధతో చదవలేకపోవటం, ప్రతి దానిలో కూడా విజయం సాధించలేకపోవటం, ప్రతి దానిలో కూడా ఉత్సాహం లేకపోవటం, ఆందోళన కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా ఆలోచన చేసి ప్రతి దానిలో కూడా మనం ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ధనాన్ని ఖర్చు పెట్టడంలో కొంత పొదుపు చేయాలి,
సంతానం ద్వారా మనకి ఇబ్బందులు, ఎక్కడైతే సంతానం ద్వారా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి, సంతానం ఇంకా డెవలప్మెంట్ చెందట్లేదని కూడా కొంత ఆందోళన చెందే అవకాశాలు ఇలాంటివి ఉంటాయి. కాబట్టి పొదుపును పాటించండి, చాలా కేర్గా ఉండండి. అనవసరమైన రాద్ధాంతాలు, ఎవరైనా సరే అరుచుకున్నా గొడవలు పడినా వాళ్ళ మధ్యలో వెళ్లకుండా అనవసరమైన విషయాలకి రాద్ధాంతం చేయకుండా చేసుకుని ముందుకెళ్ళండి. మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇలాంటి విషయాలను ఆలోచన చేయండి. ప్రతి విషయంలో కూడా విజయం సాధించి ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇలాంటి విషయాలు ప్రత్యేకంగా శ్రద్ధతోటి మంచి విషయాల విధంగా వెళ్ళాలి. ప్రతి దానిలో కూడా విజయం సాధించి చాలా చక్కని జీవితాన్ని ముందుకెళ్తే మన లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి జాతకంలో కూడా గురువు అనుకూలంగా ఉండాలి. గురువు ధనకారకుడు, సంతానకారకుడు, భాగ్యకారకుడు, లాభకారకుడు, ద్వితీయ భావానికి కూడా కారకుడు. సంతానం సంపత్ప్రదం అన్నారు. సంతానం కూడా చాలా ముఖ్యంగా ఉంటుంది. ధనం సంపాదించడం కూడా చాలా ఇంపార్టెంటే. ప్రపంచంలో చాలామంది కూడా ధనాన్ని సంపాదిస్తారు, కానీ సంతానాన్ని పక్కన పెడుతూ ఉంటారు. సంతానం కూడా సంపత్ప్రదం అంటారు. కాబట్టి సంతానం కలగాలి, అలానే ధనము సకల ఐశ్వర్యం కూడా కలగాలి, లాభాల బాటలో ఉండాలి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా అధిక లాభం అనేది కలగాలి. ధనం మూలం మిదం జగత్ అంటారు. ధనం అనేది సంపాదించడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ముఖ్యంగా పిల్లలు, భార్య, కుటుంబము, ఫ్యామిలీ పరంగా చాలా అనుకూలంగా ఉండాలంటే గురుబలం ఉండాలంటారు. అలానే వాక్కు బాగుండాలి, ధనం కలగాలి, యశస్సు ఉండాలి, కీర్తి ప్రశ్నలు రావాలి, విద్యార్థులకు విద్య అవసరం. వీటన్నిటికి కూడా గురువు చాలా నెససరీ. అంటే జూపిటర్ ప్లానెట్ అనేది అనుకూలంగా ఉంటేనే లైఫ్ అనేది మనం ముందుకెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి గురువు యొక్క చాలా ఇంపార్టెన్స్ అనేవి మనం గమనించాలి. చాలామంది కూడా ఏం చేస్తుంటారంటే గోచారాన్ని చూసి గోచారంలో నాకు ఇలా జరగబోతుందా అనేది ఆలోచన చేస్తుంటారు. గోచారం ఎప్పుడు కూడా 20% ఉంటుంది. బర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్. గురువు రాహుతో కానీ, కేతువుతో కానీ, శనితో కానీ కలిసి ఉండకూడదు. గురువు రాహుతో కలిస్తే గురుచండాలయోగ దోషం ఏర్పడుతుంది. గురువు రాహు కలిసి కేతు దృష్టి ఉన్నా కూడా గురుచండాలయోగ దోషమే. గురువు కేతువు కలిసి రాహు దృష్టి ఉంటే కూడా గురుచండాలయోగ దోషమే ఏర్పడుతుంది. కాబట్టి గురువు రాహువుని చూడకూడదు, అలానే ఇక్కడ రాహు గురువుని చూడకూడదు. అందువల్ల ఇలా గురుచండాల యోగ దోషం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గురుచండాల యోగ దోషాలు అనేవి ఏర్పడకూడదు. ఎందుకంటే గురువు యొక్క దృష్టి అనేది రాహు మీద ఉంటే కూడా గురుచండాల యోగ దోషం ఏర్పడుతుంది. అదొకటి గమనించాలి. గురువు అశ్వని, మఖ, మూల, ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం, అలానే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో కూడా ఉండకూడదు. అంటే గురువు రాహు నక్షత్రాల్లో కానీ, కేతు నక్షత్రాల్లో కానీ, అలానే శని నక్షత్రాల్లో కూడా గురువు ఉండకూడదు. ఒక జాతకంలో గురువు 6, 8, 12 స్థానాల్లో గురుదోషం అనేది ఉండకూడదు. గురువు మంచి శుభస్థానంలో ఉంటే చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గురువు కూడా ఏదైతే నక్షత్రాలు ఉన్నాయో, రాహు నక్షత్రాలు కానీ, కేతు నక్షత్రాలు కానీ, శని నక్షత్రాల్లో ఉండకుండా ఉండటం చాలా మంచిది. కాబట్టి గురువు మన జాతకంలో బాగలేదు అని అంటే ఖచ్చితంగా గురువుకు పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటే బృహస్పతి పాశుపతాస్త్ర రుద్రాభిషేకం, బృహస్పతి జపము, శనగలుతో చేసిన వంటకాలని దానం చేయటం, అలానే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనే మంత్రాన్ని తప్పకుండా చదువుకోవటం. దాంతోపాటు రావి సమిధలతోటి బృహస్పతి పాశుపతాస్త్ర హోమం చేయటం, శనగలు దానం చేయటం, అలానే దేవగురు అయిన బృహస్పతికి సంబంధించిన ప్రీతికరమైన వస్తువులు దానం చేయటం, గురువారం రోజు నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం, అలానే గురువు యొక్క ఆరాధన, దత్తాత్రేయ స్వామి యొక్క పారణం, దత్త కవచాన్ని చదువుకోవటం, అలానే దేవాలయాల్లో ప్రదర్శన చేయటం కూడా చాలా మంచిది. అంటే ఇవన్నీ కూడా చేయటం వల్ల ఏంటంటే మనకి గురువు యొక్క అనుకూలత అనేది ఒకటి ఉంటుంది. మీరు అన్ని విషయాలు సక్రమంగా గమనించండి. నా ఫోన్ నెంబర్ ఇచ్చాను, నా వెబ్సైట్ని కూడా మీరు చూడండి. www.nayakanti.com, www.nayakanti.in అని కూడా చూడండి. నేను ఎన్నో బుక్స్ అనేవి రాశాను. దానిలో మోహన్ పబ్లికేషన్ వాళ్ళ దగ్గర కాలసర్పయోగ చంద్రిక, కాలసర్పయోగము, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, వివాహ మార్తాండము, జాతక చంద్రిక, పుత్ర గణపతి వ్రతము, అలానే సర్వదేవతా గోత్రులు పార్ట్ 1, పార్ట్ 2,
స్వప్నశాస్త్ర ఫలదీపిక ఇలాంటివి, అలానే బృహత్ పరిహార సింధు అనే పుస్తకము, అలానే నవగ్రహాలకు ఎలాంటి పారాయణం చేయాలని కూడా నేను రాశాను. ఈ పుస్తకాలన్నీ కూడా మా దగ్గర లభ్యమవుతాయి. అలానే మోహన్ పబ్లికేషన్ కోటగుమ్మం రాజమండ్రి వాళ్ళ దగ్గర కూడా ఈ పుస్తకాలన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి. జాతకాన్ని తెలుసుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా జీవితంలో మీరు ఒక క్లారిటీ తెలుసుకోండి. పదే పదే నేను రిపీట్గా చెబుతున్నాను సీరియస్గా. బర్త్ చార్ట్ చాలా ముఖ్యము. ఏ జ్యోతిష్యుడైనా కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి జాతకాన్ని D16 చార్ట్స్ ఉంటాయి. అంటే రాశిచక్రము భావచక్రము నవాంశం వల్ల వివాహం తెలుస్తుంది, రాశిచక్రము భావచక్రము సప్తమాంశం వల్ల సంతానం తెలుస్తుంది, రాశిచక్రము భావచక్రము దశమాంశం వల్ల వాళ్ళ యొక్క వృత్తిపరమైన విషయాలు తెలుస్తాయి. అంటే ప్రతిదీ కూడా D16 చార్ట్స్ అనేవి చూడాలి. దశలు అంతర్దశలు చూడాలి. ఏ లగ్నానికి ఏ దశలు యోగిస్తాయి యోగించవు, ఎలాంటి యోగాలు ఉన్నాయి అనేది చూడాలి. చాలామంది కూడా గురువు చంద్రుడు ఎక్కడ కలిసినా కూడా గజకేసరి యోగం అంటారు. వాస్తవం కాదు. గురుచంద్రులు కొన్ని చోట్ల కలిస్తేనే గజకేశ్వరం కలిసే అవకాశాలు ఉంటాయి. అవి కూడా కేంద్రాలు అయి ఉండాలి. గురువు చంద్రుడు కర్కాటక రాశిలోను ధనస్సు రాశిలోను మీనరాశిలోను కలిసి ఉండాలి. కలిసి ఉంటేనే మనకి గజకేసరి యోగం అంటారు. అంటే గురువుతోటి కొన్ని యోగాలు ఏర్పడుతుంటాయి. ఆ యోగాల్లో గజకేసరి యోగం అని చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అవి కూడా కేంద్రాలు కావాలి. కేంద్రాలు అయితే ఫలిస్తాయి. అవి కూడా పాపగ్రహాల యొక్క వీక్షణ ఉండకూడదు, పాపగ్రహాలతో కంజంక్షన్ కాకూడదు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఏ డౌట్లు వచ్చినా నా నెంబర్కి ఫోన్ చేయొచ్చు, కాంటాక్ట్ చేయొచ్చు. ఎవరైనా సరే నా దగ్గర ఫోన్ చేసేవాళ్ళు నిజాన్ని తెలుసుకోవడానికి మాత్రమే ఫోన్ చేయండి. అసత్యం అనేది ఎప్పుడూ కూడా మనం మోసం చేసుకున్నట్టు అవుతాం. చాలామంది కూడా జ్యోతిష్యులు ఏం చెబుతున్నారంటే, వాళ్ళు వచ్చారు కదా అని కన్సల్టింగ్ ఫీజు ఇచ్చారు కానీ పొగిడే వాళ్ళు చాలామంది ఉన్నారు. పొగట్టం వల్ల వాళ్ళ కన్సల్టింగ్ ఫీజు వస్తుంది కానీ మీకు నష్టం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మేము తరతరాలుగా చెప్పే వ్యక్తులం. మా గ్రాండ్ ఫాదరు వీళ్ళందరూ కూడా, మా ఫాదర్ కూడా ఇంటర్నేషనల్ మెంబర్ యాక్చువల్గా శ్రీశైలంలో ప్రధాన పురోహితులుగా పనిచేశారు. అయితే మీరు అన్ని విషయాలు కూడా తెలుసుకోండి. ఎందుకంటే నేను MSc PhD, MA ఆస్ట్రాలజీ, MA ఇంగ్లీషు, MA తెలుగు, PG డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు అనేది చేశాను. నేను ఒక ఇంటర్నేషనల్ మెంబర్ని. చాలా సంవత్సరాల నుంచి కూడా నేను ఒక రికగ్నైజ్డ్ ఆస్ట్రాలజర్ కాబట్టి మీరు తప్పకుండా నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే నా దగ్గర ఖచ్చితంగా ఫోన్ చేయండి. నిజాన్ని తెలుసుకోండి. నేను చెప్పేటప్పుడు కూడా, మేము ఫోన్లో చెప్పేటప్పుడు కూడా వాయిస్ రికార్డింగ్ చేసుకోండి. పర్సనల్గా కన్సల్ట్ చేయాలంటే మీరు జూబ్లీ హిల్స్ కానీ వనస్థలీపురంలో కానీ మీరు కన్సల్ట్ చేయొచ్చు. తప్పకుండా కన్సల్ట్ చేసి నిజాన్ని తెలుసుకోండి. మీరు మంచి భవిష్యత్తు ఏర్పరచుకోవాలంటే నిజానంగా ప్రత్యేకంగా నన్ను కన్సల్ట్ చేయటం కానీ, లేకపోతే నా ఫోన్ కాల్లో మీరు సంప్రదించడం కానీ, నా వెబ్సైట్ చూడటం కానీ, నాయకంటి మల్లికార్జున శర్మ బుక్స్ అని కొడితే కూడా నేను రాసిన బుక్స్ కూడా వస్తుంటాయి. ఇవన్నీ కూడా మీరు చూడండి. చూసి నాకు మీరు ఏదైనా డౌట్లు ఉన్నా కూడా జాతకపరంగా మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా నా నెంబర్కి మీరు ఫోన్ చేసి తెలుసుకోండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.